ఫ్రెండ్స్, నాంపల్లి మెట్రో స్టేషన్కి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి మధ్యలో ఉన్న రూంగ్టా సినిమాస్ నోవం మాల్లో ఉంది. ఈ మల్టీప్లెక్స్లో 2 స్క్రీన్లు ఉన్నాయి. ఓ స్క్రీన్లో మన శంకర వరప్రసాద్ సినిమాకి సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. రెండోసారి నేను థియేటర్ చూడడానికి వెళ్ళాను. ఈ థియేటర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీ భయంకరంగా ఉంటుందని స్వెటర్లు, కోట్లు వేసుకొని మరీ వెళ్ళాం. మా ఫ్యామిలీ, మా మావయ్య గారి ఫ్యామిలీ అందరూ వచ్చేసారు. సినిమాకి ఇంకా ఒక అరగంట టైం ఉండడం వల్ల ఆ పక్కనున్న సోఫాల్లోని, బార్డ్స్ కేజ్ లాంటి సోఫాల్లోని, కుర్చీల్లోని కూర్చొని తిరిగాం. ఈ థియేటర్లో కెఫెటేరియా పక్కన వాష్రూమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఆ పక్కనే వాష్రూమ్కి వెళ్ళే దారి ఎదురుగానే ఫ్రీ వాటర్ కూడా ఉంటుంది. ఇక్కడ పాప్కార్న్తో పాటు పిజ్జాలు, సమోసాలు అన్నీ దొరుకుతాయి. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు కూడా దొరుకుతాయి. 3 మామిడికాయ ముక్కలు 80 రూపాయలు. ఫుడ్ అంత గొప్పగా లేదు, తినాలనుకుంటే తినొచ్చు. తర్వాత థియేటర్లోకి వెళ్తే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సీట్లు బాగున్నాయి. సెమీ రిక్లైనర్స్ అన్నీ. టికెట్ రేట్ 200 అవ్వడం ప్లస్ పాయింట్. కానీ ఇక్కడ ఒక పెద్ద మతలబ్ ఉంది. ఏంటో నేను క్లైమాక్స్లో చెప్తా. స్క్రీన్ పర్వాలేదు, ఇంట్లో పెద్ద టీవీలో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. థియేటర్లో సినిమా వేసాడు, బాగానే ఉంది. సినిమా స్టార్ట్ అయిన అరగంటకి ఏసీ ఆపేసి చూస్తే చూడండి, లేకపోతే చావండి, బయటికి పోండి అని వదిలేశాడు. ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేద్దామని థియేటర్కి వెళ్తే బయటకు వచ్చేసరికి వీప్ అంతా తడిసిపోయింది. అది చలికాలంలో. సౌండ్ పర్వాలేదు, మరీ డాల్బీ అట్మాస్ అని చూపించి లోపల సౌండే లేదు సరిగ్గా. థియేటర్లో చాలా ఇరుగ్గా ఉంటాయి, ఇరుకిరుగ్గా కట్టినట్లు ఉంటాయి. బాత్రూంలో కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. 2 స్క్రీన్లు హౌస్ఫుల్ అయ్యి ఒకేసారి జనాలకి ఇంటర్వెల్ ఇస్తే వాళ్ళ పని అవుట్. ఇంకా 200కే టికెట్ వచ్చిందని ఆనందంగా హాయిగా వెళ్ళాం. కానీ లోపల ఆ చెమటకి, లోపల ఏసీ లేకపోవడం వల్ల, ఇరుకిరుగ్గా థియేటర్ ఉండడం వల్ల చిరాకు అనిపించింది. మాకు ఏసీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఎలా ఉన్నా చెమటలు తుడుచుకొని సినిమా చూద్దాం అనుకుంటే ఈ థియేటర్లో సినిమా చూడండి.